ఈరోజు కళాశ్రీ ప్రీ స్కూల్లో పిల్లలు కాన్ఫిడెన్స్గా మాట్లాడడం, గేమ్స్ ఆడడం, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం చూస్తే చాలా మంది అడుగుతుంటారు, మేడం మీకు ఇన్ని ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి? నిజం చెప్పాలంటే ఈ ఐడియాస్ బుక్స్ నుంచి రాలేదు, ట్రైనింగ్స్ నుంచి కూడా రాలేదు, పిల్లల నుంచే వచ్చాయండి నాకు. కళాశ్రీ ప్రీ స్కూల్ స్టార్ట్ అవ్వడానికి 4-5 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర స్కూల్ లేదు, క్లాస్ రూమ్స్ లేవు, స్టూడెంట్స్ కూడా లేరు. కానీ పిల్లలంటే చాలా ఇష్టం నాకు. మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలతో టైం స్పెండ్ చేసేదాన్ని. ఈ క్లిప్స్‌లో మీరు చూస్తున్న గేమ్స్ కూడా అప్పటివే. ఈ సర్కిల్‌లో పిల్లల్ని నిలబెట్టి మ్యూజిక్ ప్లే చేసి, మ్యూజిక్ ఆగిన వెంటనే ఆబ్జెక్ట్ తీసుకోమని ఒక గేమ్ కండక్ట్ చేశా. చూడడానికి ఇదొక గేమ్ మాత్రమే. కానీ నేను గేమ్ చూడలేదు. పిల్లల బిహేవియర్ అబ్జర్వ్ చేసేదాన్ని. ఎవరు ఫస్ట్ రియాక్ట్ అవుతున్నారు? ఎవరు కాన్సంట్రేట్ చేస్తున్నారు? ఎవరు వెయిట్ చేస్తున్నారు? అండ్ ఎవరు హెసిస్టేట్ అవుతున్నారు? అన్నీ అబ్జర్వ్ చేసేదాన్ని. అప్పుడు నాకొక విషయం అర్థమైందండి. పిల్లలకు చదువు చెప్పాలంటే ముందు వాళ్ళ ప్రపంచంలోకి మనం వెళ్ళాలి. అందుకే నేను టీచర్‌లా కాకుండా ముందు వాళ్ళ ఫ్రెండ్ అయ్యాను. వాళ్ళతో పాటు గేమ్ ఆడేదాన్ని. వాళ్ళు నవ్వితే నవ్వేదాన్ని. వాళ్ళు మాట్లాడితే వినేదాన్ని. వాళ్ళు తప్పు చేస్తే వెంటనే కరెక్ట్ చేయకుండా ఎందుకు చేశారో అర్థం చేసుకునేదాన్ని. ఆ కనెక్షన్ బిల్డ్ అయిన తర్వాతే లెర్నింగ్ స్టార్ట్ అయ్యేది. కొంతమంది పిల్లలు మొదట మాట్లాడేవారు కాదు. కొంతమంది ఆన్సర్ తెలిసినా చెప్పేవారు కాదు. మరికొంతమంది పేరెంట్స్ వెనకే ఉండేవారు. కానీ కొద్ది రోజుల తర్వాత అదే పిల్లలు స్టేజ్ మీద మాట్లాడడం మొదలుపెట్టారు. అదే పిల్లలు స్టోరీస్ చెప్పడం మొదలుపెట్టారు. అదే పిల్లలు క్వెషన్స్ అడగడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది, పిల్లలకు కాన్ఫిడెన్స్ నేర్పలేం. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అందుకే గేమ్స్ పెట్టేదాన్ని, గ్రూప్ డిస్కషన్స్ చేసేదాన్ని, చిన్న చిన్న టాపిక్స్ ఇచ్చి మాట్లాడించేదాన్ని. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలి? ఇలా డిస్కషన్ చేసేవాళ్ళం. మొదట ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడని పిల్లలు కొన్ని రోజుల తర్వాత హ్యాండ్ రైజ్ చేస్తూ మాట్లాడడం, ఈ జర్నీ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఈరోజు కళాశ్రీ ప్రీ స్కూల్‌లో మీరు చూస్తున్న ప్రతి యాక్టివిటీ వెనక అలాంటి ఎన్నో అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ప్రతి గేమ్ వెనక ఒక పర్పస్ ఉంది. ప్రతి యాక్టివిటీ వెనక ఒక లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రతి చైల్డ్ వెనక ఒక స్టోరీ ఉంది. నిజం చెప్పాలంటే ఈరోజు స్కూల్ రన్ చేయడంలో, పేరెంట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడంలో, చిల్డ్రన్‌ని గైడ్ చేయడంలో, ఛాలెంజెస్ హ్యాండిల్ చేయడంలో ఆ రోజుల ఎక్స్‌పీరియన్స్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నాయి. లైఫ్‌లో మనం చేసే ఏ పని కూడా వేస్ట్ కాదండోయ్! ఆ టైంలో చిన్న ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించినా, తర్వాత జీవితంలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది అని నాకు 2025 కళాశ్రీ ప్రీ స్కూల్ ఫౌండేషన్ చేసిన రోజు నుంచి ఇప్పటికి ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉన్నా ఆ ఫీల్‌ని. నా లైఫ్‌లో కూడా జరుగుతూనే ఉంది ఇంకా స్టిల్. స్కూల్ స్టార్ట్ కాకముందే పిల్లలతో గడిపిన ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఈరోజు కళాశ్రీ ప్రీ స్కూల్‌కి ఫౌండేషన్ అయ్యాయండి. అందుకే నేను ఒక విషయం నమ్ముతాను. ఎవ్రీ చైల్డ్ టీచర్స్ us సంథింగ్. ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్ ప్రిపేర్స్ us ఫర్ సంథింగ్. అండ్ ఎవ్రీ స్మాల్ బిగినింగ్ హాస్ ద పవర్ టు క్రియేట్ సంథింగ్ బ్యూటిఫుల్. ఇదే మన కళాశ్రీ జర్నీ. ప్రతి పేరెంట్ తన చైల్డ్ కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా, ఇండిపెండెంట్‌గా ఎదగాలని కోరుకుంటారు. మీరు కూడా అలాంటి లెర్నింగ్ నమ్మితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ మరియు పేరెంటింగ్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.